హనుమంతపేట గ్రామం వెమ్లవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అవునూరి ప్రభ. ఈ అమ్మాయి తల్లిదండ్రులు లక్ష్మీ దేవదాస్ అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఈ అమ్మాయి గురించి యూట్యూబ్ ఛానల్ సిటీ కేబుల్ వెమ్లవాడ చూసాం. హనుమాజీ గ్రామానికి చెందిన ఎండి అహ్మద్ పాషా వాయిస్ యూట్యూబ్ ఛానల్ చెందిన ఎండి అహ్మద్ పాషా మా గల్ఫ్ తెలంగాణ కార్మిక సమితి కోఆర్డినేటర్ను అడిగి తెలుసుకోవడం జరిగింది. మా కోఆర్డినేటర్ ఇచ్చిన సమాచారం విని మా సభ్యులతో మాట్లాడడం జరిగింది. మా సభ్యులంతా మానవత్వంతో ఆలోచించి సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఈ సహాయానికి కృషి చేసినటువంటి గల్ఫ్ తెలంగాణ కార్మికుల సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ చింతలతనం, బాగి ఉపాధ్యక్షులు గంగాధర్ కొల్లు సూర్య, గౌరవ సలహాదారు ఎర్ర వెంకటరమణ, కోఆర్డినేటర్ అహ్మద్ పాషా, అబ్బా రాకేష్, ఉతకం తిరుపతి చంద్రరావు, రాజేందర్, సుధీర్ రెడ్డి వీరి ఆధ్వర్యంలో తెలుసుకోవడం జరిగింది. వీళ్ళకు ఆర్థిక సాయం చేయాలని ముందుకు రావడం జరిగింది. పై చదువుల గురించి ఆర్థిక సాయం ఒక 5,000 రూపాయలు నూతన సరుకులు అందజేయడం జరిగింది. గల్ఫ్ తెలంగాణ కార్మికుల సమితి కోయిట్ శాఖ తరఫున మేము అందజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ మండలం హనుమంతపేట గ్రామంలో అవునూరి ప్రభ అమ్మాయి తల్లిదండ్రులను కోల్పోయి చాలా దీన పరిస్థితిలో ఉన్నందున కోయిట్ శాఖ ఆధ్వర్యంలో ఎర్ర వెంకటరమణ, అధ్యక్షుడు ప్రవీణ్ మరియు గంగాధర్ కొల్లు సూర్య వాళ్ళ ఆధ్వర్యంలో స్పందించి వీరికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 5,000 రూపాయలు రైస్ బ్యాగు, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. మానవత్వంతో అందించినందుకు ముందుగాల కోవిడ్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గల్ఫ్ కార్మికుల తెలంగాణ సమితి ఆధ్వర్యంలో ప్రతి సభ్యులకు మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ ద్రహోదరులు కానీ మానవత్వంతో ఆదుకోవాలని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా ఏమైనా అమ్మాయి ఎందుకంటే పై చదువులు చదువుకోవడం కోసం ఇబ్బందులు ఉన్నది, కానీ మా వంతుగా మేము మున్ముందు కూడా సహకారాలు అందజేస్తామని గల్ఫ్ సేవా సమితి నుంచి మేము తెలియజేయడం జరుగుతుంది. మిగతా ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.